తండ్రి పోయాడు, నీ తల్లి పోయింది, ఏం ఒరిగింది, ఏం జరిగిందని ఇక పోట్లు పడవట రెడీగా ఉంటారు. వాళ్ళందరూ వచ్చి తల ఒక మాట పొడుస్తున్నారు. దేవుని సేవ చేశాడు, దేవుడే లోకంగా బతికాడు, అలా చేశాడు, ఇలా చేశాడు, ఇలా ఎందుకు జరిగిందని ఆ తల్లి ముందు మాట్లాడుతుంటే పెద్దగా కేకవేసి ఒక మాట ఉంది. ఆ తల్లి, నా బిడ్డ కార్యక్రమానికి వచ్చారు, ప్రశాంతంగా కార్యక్రమాన్ని వీక్షించి వెళ్ళటం వరకే, ఒక్క మాట కూడా నా ప్రభువుని అనొద్దు, ఒక్క మాట కూడా నా దేవుణ్ణి అనొద్దు. మేమందరం మారు మనసు ఎందుకు పొందామో తెలుసా? మేమందరం బాప్తిస్మం ఎందుకు పొందామో తెలుసా? ఇక్కడే ఉట్టిగట్టి ఊరేగటానికి కాదు. బాప్తిస్మం పొంది మా పాపాలు కడుక్కొని పరిశుద్ధులం ఎందుకు అయ్యామో తెలుసా? ఏ క్షణాన ప్రభు పిలిచినా పరిశుద్ధులంగా ఆయన దగ్గరికి చేరడానికి. ఏదో ఒకనాడు చావక తప్పదు. ఆ చచ్చేదేదో పాపులుగా చావకుండా పరిశుద్ధులుగా చావాలని ఆ పరిశుద్ధి రక్తంలో మా పాపాలన్నీ కడుక్కున్నాం. ఎందుకో తెలుసా? మీకు తెలియదు, ఒక రకంగా ఇది మరణానికి ముందు సిద్ధపాఠం.